అంతకుముందు ప్రధానమంత్రి అంటే అధికారంలోకి వస్తారు వాళ్ళు. అంతకుముందు ఇండివిజువల్గా ఉన్నప్పుడేమో తమ పార్టీ వాళ్ళ సంగతులు, తమ ప్లానింగ్లు, లేకపోతే రష్యా వాడి ఆలోచన, అమెరికా వాడి ఆలోచనలకు అనుగుణంగా చేస్తారు. సాధారణ ప్రజలతో కమ్యూనికేషన్ అంటే ఏదన్నా సభలు సమావేశాలు నిర్వహించడం. అదే సందర్భంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు నుంచి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారాలను బాగా వాడుకుంటారు. అందులో ట్విట్టర్ని బాగా వాడుతుంటారు. ఈ ట్విట్టర్లో ఇప్పుడు ఎక్స్గా పేరు మారినటువంటి ట్విట్టర్లో ఆయన ఫాలోయర్లు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. భారతదేశ జనాభా 143 కోట్లు అయితే 10 కోట్ల మంది ఆయన ఫాలోవర్స్గా ఉన్నారు. టోటల్గా 10 కోట్ల మంది. అంటే ఇప్పుడు క్రమంగా ఆ సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఏదైతే నరేంద్ర మోడీ కోరుకున్నటువంటిది ఇంతకుముందు కూడా అంటే పబ్లిక్తో ఇంటరాక్షన్ లేదా పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ అన్నటువంటిది కీలకమైనటువంటి. ఏదైతే ఎక్స్ లాంటి వైవిధ్యభరితమైన వేదికలో ఉండటం ఆనందంగా ఉందంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఎన్నో విషయాల మీద చర్చలు, నిర్మాణాత్మక విమర్శలు, ప్రజల ఆశీర్వాదాలు లభిస్తున్నాయి, భవిష్యత్తులో కొనసాగిస్తానంటూ పోస్ట్ చేశారు. 2009లో ఆయన ట్విట్టర్ వినియోగించడం ప్రారంభిస్తే 2020 జూలై 19 నాటికి ఆయనకి ట్విట్టర్లో 6 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. 4 ఏళ్లలో 4 కోట్ల మంది ఫాలోయర్లు పెరిగారు. ప్రస్తుతం ప్రపంచ నేతల్లో ఎవరికి ఈ స్థాయి ఆదరణ లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి ఎక్స్లో 38.1 మిలియన్ల మంది ఫాలోయర్లే ఉన్నారు. మన దేశం విషయానికి వస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. విరాట్ కోహ్లీ 64.1 మిలియన్లు, ట్రైలర్ షిఫ్ట్ 95.3 మిలియన్ల కన్నా మోడీనే ఫాలోయర్ల విషయంలో ముందున్నారు. మోడీ ఇంతవరకు ఏ ఒక్కరిని ఎక్స్లో బ్లాక్ చేయలేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు మోడీని ప్రస్తుతం యూట్యూబ్లో 24.9 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఇన్స్టాగ్రామ్లో 91.2 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.